చెప్పారు. ఇక్కడ ఇదే సమస్యని రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఒక డైనమిక్ లీడర్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విద్యాశాఖ వారి దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖ కూడా వారి దగ్గరే పెట్టుకున్నారు. అంటే ఏదన్నా అరాచకాలు చేసినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా వారే, సీఎం వారే, విద్యాశాఖ మంత్రి కూడా వారే. వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణలో నిజంగా ప్రతి ఏ నారాయణ కాదు, శ్రీ చైతన్య కాదు, ఏ కార్పొరేట్ కాలేజీకైనా వెళ్ళండి. మీరు జైల్లోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తీసుకెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, మీకు కూడా అర్థం అవ్వాలన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రైమ్ 9 వేదికగా మీరు ఏదో ఒక కాలేజీని ఎంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక కార్పొరేట్ కాలేజీ ఏదో ఎంచుకోండి. ఒక్క రోజన్నా ఆ కాలేజీలో ఆ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటరు, కౌన్సిలరు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ సిఐ, ఏసీపీ, జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరితో పాటు మొత్తం ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ అందరినీ తీసుకుని ఒక్కసారి మీరు విజిట్ చేయండి, సడన్ సర్ప్రైజ్ చేయండి. చేసిన తర్వాత ఆ కాలేజీలో నిజంగా ఎడ్యుకేషన్ కానీ, శానిటరీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కనుక చూస్తే ఆ జైలు జీవితం కన్నా కూడా అతి దారుణంగా ఉంటాయనేది మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారిని విద్యాశాఖ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టండి. ఏమీ లేదు, మీరు కాలేజీలో నియంత్రణ చేయాలనుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఆర్డినెన్స్ తీసుకురండి. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి కాలేజీ లిమిట్స్లో, కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో, ఒక ఎంపీ లిమిట్స్లో ప్రతి రెగ్యులర్గా వీక్లీ వన్స్, ఇదివరకు మీరే జీవో ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా కలెక్టర్స్ గురుకులాలకు వెళ్ళి హాస్టల్, గవర్నమెంట్ బాలుర హాస్టల్లో, బాలిక హాస్టల్లో నిద్ర చేయాలని గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలాగే మీరు ఇప్పుడు ఉన్న కార్పొరేట్ కాలేజీలకి సడన్ సర్ప్రైజ్గా హాస్టల్స్ ఉంటే నైట్ వెళ్ళండి, డే కాలేజ్ ఉంటే డే టైం వెళ్ళండి, వెళ్ళి ఒక సడన్ సర్ప్రైజ్ చేసి అలాంగ్ విత్ డిఈఓ అని కూడా పెట్టుకోండి. సడన్గా అక్కడ హెడ్ ఆఫ్ ది కౌంట్ చేయండి, మీకు ఇచ్చిన శాంక్షన్ ఇంటేక్ ఎంత, మీకు ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న బస్సుల్ని ఆర్టీఓ ఆఫీస్ని తీసుకెళ్ళండి, ఎన్ని ఫిట్నెస్ బస్సులు ఉన్నాయి, ఎన్ని అనాథరైజ్డ్ బస్సులు ఉన్నాయి. ఈ విధమైన రెగ్యులర్ యాక్టివిటీస్ కనుక గవర్నమెంట్ అధినేత చేస్తే సమాజంలో మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు చెప్పండి? వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతులో కూర్చుంటే భోజనం దొరికినట్టు, సీఎం తలుచుకుంటే దెబ్బలకు కొరవ అన్నట్టు, సీఎం తలుచుకుంటే ఎందుకు రావండి ఈ చట్టాల్లో మార్పు? నేను ఒక కాలర్ చెప్పారు, నారా లోకేష్ గారు ఒక ఫోన్ కొడితే విద్యాశాఖ మంత్రిగా అన్నీ మారిపోతాయని చెప్పారు. ఆయనకి ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ పేరెంట్స్కి మాట్లాడే విధానంలో. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మీరు ఎన్ని చట్టాలు చేసినా, సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజల నుంచి మీకు కొంతవరకు రావచ్చేమో పాలిటిక్స్ పరంగా, కానీ విద్యా వ్యవస్థలో మీరు సమూలమైన మార్పులు చేస్తే ప్రజలందరూ కూడా, మిడిల్ క్లాస్ అందరూ కూడా మిమ్మల్ని ఒక దేవుడిగా, గాడ్గా ప్రేయర్ చేస్తారు. ఆ విధంగా ఆలోచించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రైమ్ 9 వేదిక పేరెంట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అనేక విద్యా సంఘాలు కానీ, మేధావులు కానీ, రాజకీయాలు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. త్వరలో దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందని ఆశిద్దాం. రైట్. క్రాంతి గారు, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా పేపర్స్ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా మొత్తం మన తెలుగు రాష్ట్రంలో 2978 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని కాలేజీలు కలిపి. నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అందులో మన ఇంటర్మీడియట్ ఫీజు ఎంతనో తెలుసా? గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు లెస్ దాన్ 2000 రూపీస్, 1940 రూపాయలు మ్యాక్సిమం. సో ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు 1940 రూపాయలు పర్ స్టూడెంట్ తీసుకొని అయితే కాలేజీలు నడిపించలేరు. కాబట్టి కొంచెం చిత్తశుద్ధితోని గవర్నమెంట్ కనుక వీటన్నిటి మీద దృష్టి పెడితే బాగుంటది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కూడా తెలియాలి, వారికి కూడా చూపిద్దాం. దీంట్లో మేనేజ్మెంట్ కోటా, ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ అని ఇచ్చి, ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో 880 రూపీస్, సెకండ్ ఇయర్ 970 రూపీస్, ప్రైవేట్ కాలేజ్లో 1760 రూపీస్ అండ్ సెకండ్ ఇయర్ 1940 రూపీస్. దిస్ ఈజ్ ఫీ స్ట్రక్చర్ ప్రిస్క్రైబ్డ్ బై ది, అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. అంటే ఈ రోజున 3 లక్షలకి 2 లక్షలకి డిఓ ఆన్సర్ ఇస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తారా, లేకపోతే సీఎం ఆన్సర్ ఇస్తారా? అంటే ఎవరు దీనికి బాధ్యులు? పేరెంట్స్ బాధ్యుల, పొలిటీషియన్స్ బాధ్యుల, గవర్నమెంట్ అధినేతల బాధ్యుల? పేరెంట్స్ ఆలోచన చేయండి. విషయం ఏంటంటే 2978 కాలేజీల లిస్ట్ ఇది. ఇది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకసారి పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని అందులో జాయిన్ చేసే ముందు అసలు ఆ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్క కాలేజ్ పేరు మీద పర్మిషన్ ఉంటుంది, 20 బిల్డింగ్లు నడిపిస్తారు, లాస్ట్కి సర్టిఫికేట్ ఆ కాలేజ్ పేరు మీద రాదు. ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్న ఏదో కాలేజ్ పేరు మీద మీకు ఆ సర్టిఫికేట్ వాడు ఇస్తాడు.
ఇప్పుడు మీరు నారాయణ శ్రీ చైతన్యాలో జాయిన్ అయ్యారంటే కొంతమందికి నారాయణ శ్రీ చైతన్య అని కూడా రాదు, వేరే XYZ కాలేజ్ల పేరు మీద సర్టిఫికెట్స్ వస్తాయి. సో పేరెంట్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంత ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసినాం అండ్ ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ అసలు హీరో ఎవరో విలన్ ఎవరో ఈ కార్పొరేట్ సినిమాలో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే చాలా మంది పేరెంట్స్ కాల్ చేసి మనల్ని అడుగుతుంది ఏంటంటే ఒక మా ఏరియాలో కాలేజెస్ ఏమో అందుబాటులో లేవు, మాకు ఆల్టర్నేటివ్ లేదనేది అంటున్నారు. అదే విధంగా మీరు చెప్పిన ఈ పేపర్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్ పాయింట్ లేవనెత్తారు మీరు. అయితే నేను ఇదే ప్రశ్న ఒక ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే అధికారితో అడిగితే అసలు ఇంటర్మీడియట్ కాలేజీలు పర్మిషన్స్ ఎట్లా ఇస్తాయో తెలుసా నీకు అని నన్ను అడిగారు. తెలియదు సార్ చెప్పండి అని అంటే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఈ సిటీలో ఈ టౌన్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నీడ్ ఉంది, ఇంత పాపులేషన్ ఉంది, ఇక్కడ కాలేజ్ ఓపెన్ చేయాలి అన్న ఇవన్నీ పరిగణలోకి తీసుకొని విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని పర్మిషన్లు ఇస్తారు. సో ఆ రకంగా ఎక్కడ ఎంత ఏరియాలో ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండాలి అనేది క్లియర్లీ మనకు రూల్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను, ఇది కంప్లీట్ రూల్ బుక్ అనమాట, పాతదైనా కూడా. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేయాలంటే ఏమేమి అవసరం పడతాయి, ఇందులో ఏమేమి జియోలు ఉన్నాయి, A to Z ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ తుంగలోకి దొక్కి ఒకటి మాదాపూర్లో ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఉంటుంది, దాని చుట్టూ ఒక 20 బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా అన్ఆథరైజ్డ్గా. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయాలనుకుంటుంది ఏంటి అని అంటే ఈమె మన ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు మా మీద అటాక్ అయిన రోజు అదే కాలేజ్కి తను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు క్లియర్లీ వీడియోలో చూపించారు. అలా చూసారు కదా, అక్కడ ఉన్న బొద్దింకలు, ఆ పురుగులు, ఆ అన్నం ఎట్లున్నది, ఆమె అక్కడ రైడ్ చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి, బాత్రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయి, అసలు మొత్తం అక్కడ ఎగ్జాస్ట్ కనీసం వెంటిలేషన్ గాలి పీల్చుకొని కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన జైలు దాని గురించి చెప్తూ ఆ మాట అన్నారు, అక్కడ కనీసము వాళ్ళని పొద్దున 6 గంటలకు లేపి 6 గంటల వరకు మళ్ళీ లోపల బ్యారెక్లకు పంపిస్తారు. ఇక్కడ దరిద్రమైన పరిస్థితి ఏంటంటే 5 గంటలకు లేపుతారు, 11 గంటల తర్వాత వాళ్ళని రూమ్లలో పండుకొని ఇస్తారు. సో ఆ 5 గంటలు 5-6 గంటల వ్యవధిలో వాళ్ళు పడుకోవాలి, లేవాలి, రెడీ అవ్వాలి. పిల్లలకి ఇంకెక్కడ ఉంటుందండి, బాయిలర్ కోళ్ళ కంటే దారుణంగా అయిపోయింది. ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఇన్ని లక్షలు పోసి ఈ మృత్యు కూపాలోకి నెడుతున్నారు, ఏమైనా క్వాలిటీ